కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. పరిశుద్ధ గ్రంథములో ఈ రాత్రి క్లుప్తమైన ఒక మాటను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుడు మనలను ఏర్పరచుకున్నట్లు దేవుని ఏర్పాటులో ఎవరున్నారో మన క్రియల ద్వారా మనము కనపరచబడతాం. దేవునికి స్తోత్రం. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం మీరు చదివితే ఒక అద్భుతమైన మాట అపోస్తలుడైన పేతురు గారు తెలియపరుస్తూ ఉన్న మాట ఇది. మరలా చెప్తున్నాను. 2వ అధ్యాయం మొదటి పేతురు పత్రిక వచనము 9. మీరు గమనించండి, ఈ మాటలు ఎంత బలమైనవో. అయితే మీరు అనే మాట, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సహోదరులారా, క్రైస్తవుడు అనగా అర్థం ఏంటంటే క్రీస్తుని వెంబడించువాడు అని. ఆమేన్. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆమేన్ కదా. ఎవరిని వెంబడించడు? క్రీస్తుని వెంబడించడు. మరి ఆయనలో ఏమున్నాయి? అసలు ఆయన్ని ఎందుకు వెంబడించాలి మనం అని అంటే, అసలు మనకి మాదిరే ఆయన. ఆమేన్. మనకు మాదిరే ఆయన. దైవజనుడైన పేతురు అంటాడు, హలో, ప్రభువు నమ్ముకోవడం అంటే బాప్తిస్మము నీటిలో మునిగి పొందడం కాదు, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి అంటాడు. దేవుని స్తోత్రం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నాడు. ఎవరి నిమిత్తం అంట? చెప్పండి, ఎవరి నిమిత్తము? ఎవరి నిమిత్తము అంటే మన ద్వారా ఎవరి గుణాలు బయటికి కనబడాలంటే యేసయ్య యొక్క గుణము మన ద్వారా ఇతరులకి కనపరచడం. ఆమె అద్భుతమైన మాట. మీరు అట్లా చేసిన తర్వాత మీరు మళ్ళా చదవండి. అయితే మీరు అని అంటూ, అయితే మీరు అంటే ఎందుకు మీరు అన్నాడు? అయితే అంటే మీరు లోకస్తుల్లాగా ఉండకండి. ఎలా ఉండకండి? ఇది మరి లోకస్తులకి క్రైస్తవులకి తేడా ఏంటి చెప్పాలి. ప్రభుని ఎరగని వారికి ఎరిగిన వారికి తేడా ఏంటి? తేడా ఉండాలా వద్దా? మార్పు ఉండాలా వద్దా? చెప్పరే. ఇంట్లో ప్రార్థన అవసరమే, కాదనలేదు. ఇంట్లో వాక్యం చదవడం అవసరమే, కాదనలేదు. ఇంట్లో దేవుని సన్నిధిని గురించి అందరి కోసం విజ్ఞాపన చేయడం అవసరమే, కాదనలేదు. బట్ ఇంట్లో కనబడేది కాదు, కానీ బయట ప్రపంచంలో ఉన్న మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఆయన గుణాతిశయములను మనం ఏం చేయాలంటే కనపరచాలి. ఎవరి గుణాతిశయములు? ఆల్పక్కలోనే ఎంత దూరం కాదు ఒక చర్చి. ఇదిగో ఇక్కడి నుంచి అది దూరం. ఎంత దూరం? అంతే దూరం. వాళ్ళు ఎక్కడో కాడా వాళ్ళు మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని సన్నిధిలో కొనసాగుతున్నారులే వాళ్ళు అని అనుకుంటూ, ఒకవేళ ఇలాంటి టైంలో కొంచెమైనా ఏం కనపరచాలి? ఎవరి ప్రేమ?
అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి కొంచెమైనను ఏం చేయాలి? కనపరచవలసిన పరిస్థితులు అక్కడ కనబడలేదు. కనపరచవలసిన పరిస్థితులు కనబడతలేదు. ఈరోజు ప్రభువుని కలిగి ఉన్నామని పేరుకి బడాయి కబుర్లు చెప్పుకునే వారముగా ఉంటున్నామా, లేక మన ద్వారా నిన్ను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరిచే వారముగా ఉన్నామా? ఆమె దేవుడు మనం ఎందుకు ఏర్పరచుకున్నాడు అని అంటే, చీకటిలో నుండి, ఎక్కడి నుండి? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. నిజమే, మన పాప రోత శాప జీవితాలను ఆయన శుద్ధీకరించి ఆయన చిందించిన రక్తము ద్వారా, ఆయన ప్రేమ ద్వారా మన దోషములన్నీ కొట్టివేయబడి, మన దోషములకు వచ్చే శిక్ష కొట్టివేసి, ఆయన గుణాతిశయములను మన ద్వారా ప్రకాశించాలని యేసయ్య మనల్ని చూస్తున్నాడు. స్తోత్రం. సహోదరులారా, సంఘం అంటే ఏదో కూర్చొని 4 గోడల మధ్య చేసే భక్తి కాదు. సమాజంలో మన క్రియలు ఏం చేయాలంటే, దేవుని గుణాతిశయములనేవి మన ద్వారా బయటికి వెళ్ళాలి. ఆమె ఎక్కడికి వెళ్ళాలి అంటే, బయటికి వెళ్ళడం అంటే మనము చేసే ఆ క్రియ వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ కులస్తులైనా కావచ్చు, ఏ మతస్థులైనా కావచ్చు, దేనినైనా చేయనివన్నీ కాదనలేదు. క్రీస్తు యొక్క స్వభావ గుణాల్లో ఉన్న ఆ యొక్క సాత్వికాన్ని, ఆ ప్రేమను సాధ్యమైనంత మనము చేయగలిగినది అక్కడ మనం చేసేవారుగా మారాలి. స్తోత్రం. అదే మాట పేతురు గారు అనే మాట. అదే చీకటిలో నుండి. అయితే మీరు ఎవరు? మీరంటే ఇప్పుడు చెప్పండి, హలో చెప్పండి, ఎవరు మీరంటే? ఎవరు? మార్పు చెందామని సంఘములో కొనసాగుతూ, దేవుని సన్నిధిలో కొనసాగించబడుతూ, దేవుని యొక్క సన్నిధిలో ముద్రించబడ్డామని మనం అనుకుంటున్నామే. మనము మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మమ్మల్ని పిలిచిన వాడు ఆయన గుణాతిశయములను మన ద్వారా ఏమవ్వాలి? ప్రచురము చేయ నిమిత్తము దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆమె స్తోత్రం. ఎవరిని? కొందరికి భయం, మరణపు పరిస్థితుల మాట వింటే కొందరికి ఏంటి? భయం. కొందరికి కష్టంలో ఉన్న వాళ్ళని పలకరిందామని అనుకోవడానికి భయం. ఎందుకంటే మాకు వచ్చేస్తాయేమో అని, మాకుగానే వచ్చేస్తాయేమో అని కొందరికి భయం. వాళ్ళు చూడండి, వింటారా? కనీసం పలకరించారు, ఎలా ఉందండి అని పలకరించడానికి కూడా చెప్పరే. భయం ఏంటి? వాళ్ళని పలకరిస్తే వాళ్ళకున్నవి మనకు వచ్చేస్తాయేమో, పలకరిస్తే వాళ్ళని మన ఎదుకు వచ్చేస్తాయేమని కనీసం పలకరించడానికి కూడా ఎలాగుంది సిస్టర్, ఎలాగుంది బ్రదర్ అని అడగడానికి కూడా కొందరికి భయం. మరి ఇంకేం భక్తి, ఇంకేం దేవుని గుణాతిశయం? వాక్యం అండి, నేను చెప్పే మాట కాదు, నేనయ్యే మాట కాదు. నీకు నువ్వు పరిశీలన, ఎవరికి వాళ్ళే మనం పరిశీలన చేసుకుంటే, ఆ గుణాతిశయములు మనలో ఉంటే అవే దేవుని మహిమపరుస్తాయట. స్తోత్రం. ఆ క్రియలు మనలో ఉంటే, అందుకే కదా లోకములో నుండి మనలను ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచింది. దేవుని స్తోత్రం. ఎవరెవరినో పిలవలేదు కదా. ఆయన ఉద్దేశం
తెచ్చుకున్నది. ఆమె ఆయన ఉద్దేశం మన ద్వారా ప్రకటించబడాలని కదా ఆయన ఏర్పరచుకున్నది. ఆయన ప్రాణం పెట్టి శిలువలో రక్తము కార్చింది కేవలము మనము లోకములో కనబడని భక్తి చేయడానికి కాదు, కనబడే క్రియలతో కూడిన ఆయన నామమును ప్రచురపరిచే ఆ క్రియాగుణాలు కలిగి ఉండడానికి. అందుకే కదా యాకోబు చెప్తున్నాడు 2వ అధ్యాయం 14వ వాక్యం, నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవరికైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏది ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. మీరు చూడండి, బైబిల్ చూసే వాళ్ళకి మీకు అక్కడ ఏమి మార్క్ ఉందో క్వశ్చన్ మార్క్ వేశాడు అక్కడ. అసలు రక్షించుకోగలగలవా? నీవు అనుకుంటున్నావు క్రియలు లేని. ఇక్కడేమంటున్నాడు, సహోదరులారా మీలో ఎవరికైనా విశ్వాసం కలదని చెప్పిన ఇలా ఏమి ప్రయోజనం? అసలు మీకు ప్రయోజనం అది ప్రయోజనం కాని దాన్ని పెట్టుకుని తిరుగుతున్నామేమో. ఏమంటున్నాడు? క్రియలు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏముండాలంటే క్రియలు ఉండాలి. నీలో క్రియలు లేకుండా విశ్వాసం ఉందని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? చదవండి. ఇదిగో మీ పక్కన ఉన్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, మీకు సమీపంగా ఉన్నవాళ్ళు, పరిచయమైన వారు, మీ సహోదరుల్లో దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవరికైనా శరీరములకు కావలసిన ఇవ్వక సమాధానంగా వెళ్ళుడి, చలిగాచుకుని తృప్తి పొందడి అని చెప్పిన యెడల ఏమి? అలాగే మీ విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు అనుకుంటున్నావో అదంతా చచ్చిన దానితో సమానము. ఏం లేకపోతే అది ఏం లేకపోతే విశ్వాసం ఉంది కానీ ఏం లేదంటున్నాడు అక్కడ. విశ్వాసం గొప్పదే కానీ విశ్వాసంతో ఏముండాలట? క్రియ ఉండాలి. ఆమేన్. ఏముండాలి? క్రియ ఉండాలి. విషయం తెలిసిన తర్వాత అక్కడికి రావడం క్రియ. హల్లెలూయా. అది అర్థమైందండి. విషయం తెలియకపోతే వేరే, తెలిసిన తర్వాత నీకున్న సమయాన్ని అయ్యో ఒకవేళ నాకు ఈ అవకాశం ఉంది కాబట్టి నేను కూడా వాళ్ళతో ఏం చేస్తాను, అది దీన్ని ఏమంటారు? మరి ఇప్పుడు చెప్పండి, నేను వాళ్ళ కోసం చాలా ప్రార్థన చేస్తానంటే నిజమే, అందులో విశ్వాసం ఉందంటారా? క్రియ ఉందంటారా? చెప్పాలి. క్రియ ఉందంటారా? చెప్పలే, మాట్లాడే. విశ్వాసం ఉంటే దాన్ని ఎలా కనపరచాలి? అందుకే క్రియ లేని విశ్వాసం దేంతో సమానం? క్రియ లేకుండా అంటే నువ్వు చేయదగినది చేయకుండా, చేయవలసినది చేయకుండా మనం ఎంత ఏదో చేస్తున్నామని ఒకవేళ మనం అనుకున్నా దానికి పెట్టిన పేరు మృతము. దానికి పెట్టిన పేరు ఏంటి చెప్పండి? అంటే దేంతో సమానం? చచ్చిన పీనుగుతో. అంతేగా, దానికి ఇంకేమన్నా కొత్త పేరేమన్నా, ఇంకంతకంటే పెద్ద పేరేమన్నా ఉందా?
ఏమన్నాడు? క్రియలు లేని విశ్వాసము దేంతో సమానము? చచ్చిన దానితో సమానం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన క్రియలు బ్రతికున్నాయా, చచ్చున్నాయా? మన భక్తి సరైన భక్తేనా? మన విశ్వాసము దేవునికి అంగీకారమైనదేనా? మన నడవడిక, మన ప్రార్థన అసలు దేవుని సన్నిధిలో నిలవడానికి యోగ్యమైనదిగా ఉందా? హల్లెలూయా. అబ్రహాం తమ్ముని కోసం ప్రార్థన మాత్రమే చేయక యుద్ధం చేయడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అది క్రియ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు మీరు గమనిస్తే, మీరు ఆదికాండం చదివితే మీరు చదివితే 14వ అధ్యాయంలోకి మీరు వెళ్తే, 14వ అధ్యాయంలోకి వెళ్తే తీసారా? మీరు చీనారు రాజైన అమ్రా, పేరు ఎలాసరు, ఆర్యోకు, ఎలా రాజైన కదుర్లా, యోబేరు, గోయు, ఎలు రాజైన తిదాలు అను వారి దినాలు అనుంది. దేవుని స్తోత్రం. సీనారు రాజు పేరు అమ్రా, ఇల్లు ఎల్లాసర్, రాజైన మరొక ఆర్యోకు, ఏలాము రాజు, మూడో రాజు పేరంటే కొదిర్లా, యుమేరు, గోయి రాజు, నాలుగో రాజు ఎవరి అంటే తిదాలు అనువారు. ఎంతమంది రాజులు? 4 రాజులు ఉన్నారు. అది చరిత్ర. ఈ 4 వారు సొదొమ రాజైన బెలాతోను, గొమొర్రా రాజైన బిర్సాతోను, ఆద్మా రాజైన సినాబుతోను, సెబీరు రాజైన షెమె బెరుతోను, సోయోరుకు బెలా రాజుతోను యుద్ధము చేసేది ఉంది. హల్లెలూయా. ఎంతమంది రాజులతో? ఎంతమంది కలిసి? 4 కలిసి 5 రాజులతో ఏం చేస్తున్నట్లు? యుద్ధము చేస్తున్నట్లు చదువుతా. వీరందరూ ఉప్పు సముద్రము సిద్ధీము లోయలో ఏకముగా కూడినట్లు, వీరు 12 సంవత్సరములు కొదిర్లా, యోబేరు తిరుగుబాటు చేసినట్లు 14 సంవత్సరాలు కొదిర్లా, యోబేరు అతనితో కూడిన రాజులు వచ్చి అస్తారోతు, కర్నయములో, రెఫాయిములు, ఆములో, జూజీలను, సావే, కిర్యాతయీము మైదానంలో కొట్టిరి అని ఇదంతా మనం చదువుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. అయితే మీరు 14వ వచనంలోనికి రండి. 14వ వచనం. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని, ఆగండి, ఏమండి? ఆస్తి ఎడగొట్టుకుని వెళ్ళిపోయాడు. ఎవరు చెప్పాలి? కొంచెం మాట్లాడండి. ఆస్తిని ఏం చేశాడు? విడగొట్టుకుని వెళ్ళిపోయాడు కదా.
లోతు దీవించబడినదే ఎవరి ద్వారాను? అబ్రహాము ద్వారా. అసలు అబ్రహాము ఏదో చిన్న, అరే బాబు నీకు నేను ఆస్తి సమభాగం కాదు కానీ నా వెనకాతలు ఉన్నావు కాబట్టి తులవ భాగము ఇచ్చి పంపించేయాలి. కానీ అబ్రహాం అలా చేయలేదు. సమభాగము చేసి చెప్తాడు కదా, నీవు మెట్ట ప్రాంతం తీసుకుంటే నేను పొలము తీసుకుంటాను, నీవు పొలం తీసుకుంటానంటే నేను మెట్ట ప్రాంతాలు తీసుకుంటాను. నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్ల వల్ల మన ఇద్దరి మధ్యలో ప్రేమ, అన్యోన్యత, ఐక్యత తగ్గకూడదు. హల్లెలూయా. ఏం తగ్గకూడదు చెప్పరా? ఎవరంటున్నమాట ఇది? అబ్రహాము అంటున్నమాట. నీ పశువుల కాపర్లు నా పశువుల కాపర్ల వల్ల మన ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ అనుబంధాలు తెగిపోకూడదు. హల్లెలూయా. అందుకే మీరు 13వ అధ్యాయంలో చూస్తే, మీరు 13వ అధ్యాయం 9వ వాక్యం చదవండి, మీకు ఆ విషయం కనబడుతుంది. ఈ దేశం అంతా నీ ఎదుటిన ఉన్నది కదా, నన్ను విడిచి వేరుగా నుండు. నీవు ఎడమ తొట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తొట్టుకు వెళ్తాను, నీవు కుడి తొట్టునకు వెళ్తే నేను ఎడమ తొట్టుకు వెళ్తాను అని ఎవరితో? లోతుతో చెప్పాడట. ఎవరు చెప్పరేమండి? కొంచెం గట్టిగా. అబ్రహాముతో చెబుతున్న మాట, అబ్రహాం అంటున్న మాట. దేవునికి స్తోత్రం. అసలు ఆస్తి అంతా ఎవరి ద్వారా వచ్చింది? అబ్రహాం ద్వారా వచ్చింది. ఏ తులమో పావులో ఇచ్చి ఎవరు దొరుకుతున్నవారు ఇది సగం చేయడానికి? నేను కష్టపడి దేవుడు నాకు ఇస్తే నువ్వు నా వెనుకలో ఉన్నావు, అందుకని నీకు తులమో పావులో ఇచ్చిపోతాను అని అనకుండగా అంటాడు కదా. నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎక్కడికి వెళ్తాను? ఎడమ తట్టుకు వెళ్తాను. ఇంకేమంటాడు తెలుసా? మీరు చదివితే, లోతు తన కన్నులెత్తి చాలమ్మా, దేవునికి స్తోత్రం. మీకు సమయం అవుతుంది కనుక నేనే మీకు కొంచెం టూకీగా చెప్తాను. హల్లెలూయా. మీరు ఇక్కడ మీరు చూస్తే ఎందుకు అబ్రహాము ఆస్తిని లేక తనకున్న దానిని ఎందుకు పంచుతున్నాడంటే, మీరు 8వ వాక్యంలో ఒక మాట అంటాడు, మనము బంధువులము అంటాడు. తెలుసుకోవచ్చు ఎవరము ఉందా మాట? కాబట్టి అబ్రహాము మనము బంధువుము కనుక నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును ఏం కలగకూడదు? కలహం కూడకూడదు. హల్లెలూయా. అబ్రహాము అంటున్న మాట అసలు ఎంత గొప్ప క్రియలు కలిగి ఉన్నాడో అది మనం చూడవలసింది. ఆమె ఎంత గొప్ప క్రియలు చూపెడుతున్నాడో చూడండి. నీ పశువుల కాపర్లకును నా పశువుల కాపర్లకును ఏం కలగకూడదు? మనం ఎవరమి మనము? నేను అంటాను ఆత్మీయ బంధం. దేవుని స్తోత్రం. మనం ఎవరని చెప్పండి. ఒక మాట చెప్పాలంటే బంధువులు. దేవుని స్తోత్రం. మన బంధువులకి అన్నీ జరిగితే వెళ్తాం, అంతమా వెళ్ళలేదా? పరిగెట్టుకుని పారిపోలేదా? తలుపులు తాళాలు వేసుకుని వెళ్ళలేదా? వంట చేసుకుని వెళ్తామా? ఏదైనా కష్టం వస్తే ఉన్న పాటను ఎక్కడ వదిలి ఏం చేద్దాం? వెళ్ళిపోతాం కదా. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నాకు ఎవరివి? నేను అంటాను యేసు రక్తంలో కడగబడిన వారు అయితే మనము కూడా ఆ పేరునే పలకాలి. స్తోత్రం. మరి ఎవరు అంట చెప్పండి? బంధువులము అంటారు. కనుక నీ పశువుల కాపర్లకును
చెప్తుందో మనం చూస్తే, ఈ ఆస్తి వల్ల నువ్వు ఏమి చేయకూడదు. దేనికి స్తోత్రం. ఆస్తి వల్ల మనం విడిపోయామనే చెడ్డ సమాచారము మన ద్వారా బయటికి వెళ్ళకూడదు. మన కోసం ఇతరులు వీళ్ళు పైకే రా, కానీ లోపల చాలా అసూయలు ఉంటాయిరా, లోపల చాలా ఆచారాలు ఉంటాయిరా, లోపల చాలా ఉంటాయిరా అని అనే వారుగా మనం ఇతరులకి మనం కనబడేవారు కాదు, కానీ క్రియల వల్ల మనం ప్రేమ కలిగిన వారుగా కనబడాలి. స్తోత్రం. మీరు గమనించండి ఎంత లోతుగా చెప్తున్న మాట. ఒకప్పుడు బాగా ఉండేవారురా, కానీ ఈ మధ్యలో వీళ్ళు మాట్లాడుకోవడం లేదంటే కారణం ఏంటిరా అంటే వాళ్ళ ఆస్తి వారిని ఏం చేయకూడదు, విడగొట్ట. అంటే నీ మనసు ఆస్తి మీద కాదు, ఆ ప్రేమ, ఆ ఐక్యత, ఆ సహవాసము అందు మీదే ఆనుకోవాలి. దేనికి స్తోత్రం. స్టేటస్ కాదు. మనతో సమానులైన వారి ఇళ్ళకి మనం వెళ్తాం, మనతో సమానులైన వారితో కలిసి మాట్లాడతాం, మనతో సమానులైన వారు అయితే అబ్బా రెండు పిచ్చి వేసుకుంటే పెడతాం. నీవు ఈ స్టేటస్ చూడకూడదు, ఆత్మీయ స్టేటస్సే చూడాలి. దేనికి స్తోత్రం. అందులో మనకి ఏ స్టేటస్ కావాలి? ఓహో బాగున్నది అమృతమైతే చెప్పకపోయినా కష్టం కదండి అని కనబడతామా? అలా కాకూడదు. హల్లెలూయా. అక్కడ ఆస్తి కాదు, ఆత్మ సంబంధమైన విలువలు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన విలువలు. స్టేటస్ భూ సంబంధమైనవి ఇక్కడ ఐశ్వర్యము కాదు. నీ ఆత్మీయ గ్రోత్ యేసయ్య చూపిన ప్రేమ ధనవంతుల దగ్గరికి, గొప్పవారి దగ్గరికి ఆయన వెళ్ళలేదు. దీనుల దగ్గరికి, దరిద్రుల దగ్గరికి, విడవబడిన వారి దగ్గరికి, వెలివేయబడిన వారి దగ్గరికి, తృణీకరించబడిన వారి దగ్గరికి ఆయన వెళ్ళడం ప్రారంభించారు. స్తోత్రం చెప్పండి. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? చెప్పలే. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? గుడ్డివాడి కేక విని వెళ్ళాడు. 38 సంవత్సరాలు బెతస్దా కోనేటి దగ్గర పడి ఉన్న వాడి పరిస్థితిని చూసి వెళ్ళాడు. అంటరాని తనముతో ఎక్కడో సుఖాలని బావి దగ్గర ఒంటరిగా మట్టి మధ్యాహ్నం వేళలో నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి మీ మధ్యకు రక్షకుడు వచ్చాడు అని సాక్షిగా నిలబడ్డాడు. దేనికి స్తోత్రం చెప్పండి. వెలివేయబడిన వారి దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పినవాడు. ఆమె మీరంటే నాకు చాలా గౌరవాన్ని చెప్పినవాడు. దేవుని స్తోత్రం. అమ్మా నేను మిమ్మల్ని వెలివేసే తత్వంతో కాదు, విలువలు కలిగిన తత్వంతో నేను మిమ్మల్ని చూస్తున్నానని చెప్పినవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్టేటస్ చూస్తున్నారు ఈరోజు క్రైస్తవులు కూడా. దేన్ని చూసుకుంటున్నారు తెలుసా? ఏం చూస్తున్నారు తెలుసా? స్టేటస్ చూసి వెళ్తున్నారు. ఎవరో కొంచెం ఆ మాత్రం ఉన్న వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటే కుదరలేదండి. స్టేటస్ చూసి ప్రార్థనకి వెళ్ళేవారు అయితే ఆ భక్తి చచ్చిన, ఆ విశ్వాసము, ఆ క్రియలు ఎందుకంటే అవి పనికిరానివి. హల్లెలూయా. పనికిరానివి. స్టేటస్ చూసి భక్తి చేస్తావా? హోదాను చూసి ప్రేమిస్తావా? హోదాను చూసి కుర్చీ వేసి కూర్చోబెడతావా? లోకానికి మనకి వ్యత్యాసం ఏంటి? మనము ఆయన గుణాతిశయములను ప్రచురపరచాలి. దేనికి స్తోత్రం చెప్పండి. అబ్రహాము, లోతు, పశువుల కాపరులు మన ఆస్తి వల్ల మనము తగాదముడి విడిపోయి దూరమైపోయేవారిగా, సమాజానికి మనము క్రియలు లేని వారుగా కాక, ఇప్పుడే నువ్వు పర్వటికి వెళ్తే నేను ఉత్తరానికి, నువ్వు తూర్పుకి వెళ్తే నేను దక్షిణానికి, నువ్వు ఏది కావాలో నువ్వు ముందుగా నీవే డిసైడ్ చేసుకో లోతు అని. లోతుకి ముందు తన యొక్క పంపకములో లేక తను చెప్పిన దాంట్లో ప్రథమగా లోతుని కోరుకోమన్నవాడు ఎవరు అంటే ఏముంది అబ్రహాంలో? చెప్పండి. అది ఏముండాలి? ఏముంది? క్రియ ఉండాలండి. పనివాడిగా చూడక వారసునిగా చూసేటండి. దేవుని స్తోత్రం. అది గొప్పతనం. ఆమె చెప్పండి.
దాసుడిగా చూడక స్వతంత్రుడిగా చూశాడండి. ఏదో కూలికి వచ్చిన వాడి కనుక ఇన్నాళ్ళు నా వెనకాతలున్నాడు కనుక వాడికి తులవ పొలవ ఇచ్చి వాడిని పంపించేద్దామనక ఈ ఆస్తి అంతట్లో అతడు కూడా సమాన భాగం పంచుకోవడానికి యోగ్యులన్నట్టు చూశాడండి. దేవుని స్తోత్రం. పంచుకొని పోయిన తర్వాత నాకెందుకని ఊరుకోవాలి ఎవరు? అది ఇప్పుడు నేను చెప్పే మాట. దేవుని స్తోత్రం. పట్టుకుపోయాడు కదా, ఇక ఎందుకు నాతో, ఇక నష్టమైపోతే నాకెందుకు, వాడికి కలిసి వస్తే నాకెందుకు, వాడి సొమ్ము గొంగులు దోచుకుంటే నాకెందుకు, ఇక ఆ రోజు నేను ఆడుతూ ఇక ఆ రోజే వదిలించేసుకున్నాను కదా, ఇక నాకు ఆడుతూ సంబంధం ఎందుకు అనుకోలేదండి. లోతు కోసం యుద్ధం చేయడానికి అనుకున్నాడండి. స్తోత్రం చెప్పి చెప్పడం కూడా దేవుని హల్లెలూయా. ఎంత అద్భుతం అంటే తన తమ్ముడు చెరపట్టబడినని విని, అందుకే 14 వాక్యం చెప్తున్నా. స్తోత్రం. 14 ఎవరు విని? తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టిన అలవర్చబడిన 310 మండుగురిని వెంట పెట్టుకుని దాని మట్టుగా రాజుని తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మమ్మలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న అబామట్టుకు తరిమిరి. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఏం కలిగి ఉన్నాడు ఇప్పుడు చెప్పగలరా? ఏం కలిగి ఉన్నాడు? క్రియ. ఎవరి కోసం? యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ప్రార్థన చేసేవాడే కాదు, యుద్ధం చేసేవాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయడం అంతే మంచిదే, కానీ యుద్ధం కూడా చేయాలి. ఆమేన్ చెప్పండి. ఎవరి కోసం? నీ యొక్క సహోదరుడి కోసం. ఆమె అంటే ఏం కనపరిచాడు ఇప్పుడు? యుద్ధం చేసేది ఏంటి? బయటికి వెళ్ళి తన కోసం ప్రాణాన్నైనా సరే నేను ఇచ్చేస్తాను అన్నంతగా బయటికి వెళ్ళి వారితో యుద్ధం చేసి తరిమి కొట్టి తెచ్చి ఆస్తిని, పిల్లలను, భార్యను తిరిగి వాళ్ళ చేతికి అప్పచెప్పిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తన తమ్ముని కోసం అనే మాట మీరు అండర్లైన్ చేయండి. ఆమె హల్లెలూయా. ఎవరి కోసం అంట? అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట ఉన్న 300 ఎంతమంది? 318 మండుగురిని వెంట పెట్టుకొని దాని మట్టుకు మట్టుకు వారి తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి, దేవునికి స్తోత్రం, తిరిగి తెచ్చి ఇచ్చేస్తున్నాడే. ఎవరికి? అసలు ఎవరికి ఇచ్చేస్తున్నాడు? లోతుకి ఇచ్చేస్తున్నాడు. అంటే ఏముంది ఇప్పుడు చెప్పండి? అబ్రహాము. అందుకే మనకు పాత నిబంధనలో ఉన్న అబ్రహాముని కొత్త నిబంధనలో ప్రతి భక్తుడు మాదిరిగా మన ముందు పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసము మృతమైనది కనుక మీలో ఎవడైనా క్రియలు లేకుండా ప్రార్థన చేసినా, క్రియలు లేకుండా ఏ విశ్వాసం ఉందని చెప్పినా, క్రియలు లేకుండా ఏదో ఉందని చేసినా అది కేవలము లోతుగా ఉండే విషయం. దేవుని స్తోత్రం. ఇది లోతుగా మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే క్రియలు లేని మన ఆధ్యాత్మిక జీవితం కూడా క్రియ లేకపోతే వాళ్ళదెంతో మంది కూడా మన స్టేటస్ చూసుకుని వెళ్తే వాళ్ళదెంతో మంది అంతే. హల్లెలూయా. అబ్రహాము యుద్ధం చేసి లోతు ఆస్తిని వల్ల ఎవరికి ఇచ్చేసాడు? లోతుకి ఇచ్చేసి, మీరు బాగుండాలిరా, నువ్వు నా సహోదరుడివి, నిన్ను ఎలా వదులుకుంటాను, నిన్ను ఎలా నేను విడిచిపెడతాను, అవసరమైతే ప్రాణానికి తెగించిన యుద్ధం చేస్తాను కానీ నిన్ను వదులుకుంటానా? దేవుని స్తోత్రం. ఎంత గొప్ప!
నాకెందుకు లేరా, ఆడు నష్టపోతే నాకెందుకు, ఆ రోజు నేను ఇంకా పంచిచ్చింది నా మంచితనాన్ని వాడు ఇంకా అర్థం చేసుకోలేదు, ఇంకెందుకులే ఆడు వెళ్ళబోతే నాకెందుకు అనుకున్నవాడు కాదు అబ్రహాము. ప్రాణం పెట్టి నేను పోగాడి అతని పక్షంగా నిలబడతాను. స్తోత్రం. సహోదరులారా, సంఘం అంటే ఊడు వచ్చి గడిపేసే కాదు, నిలబడాలి. ఎక్కడ కష్టములు ఏం చేయాలి చెప్పండి? నిలబడాలి. ప్రభువు కోసం నిలబడాలి, సాక్షాత్మై నిలబడాలి, ఆయన్ని మహిమపరచడానికి నిలబడాలి. ఈరోజు వాళ్ళు చెప్పిన ఒక్క మాటే చాలండి. వాళ్ళు మారుతారో మారో ఆ తర్వాత సంగతి. కానీ అలా అన్న మాట ఏంటంటే, యవనస్తులు వచ్చంటున్న మాట ఏంటంటే, నాకు యేసుప్రభు అంటే అస్సలు ఇష్టం ఉండదండి, ఈ మతం వాళ్ళంటే అని అంటాడు. ఈరోజు తెలుసుకున్నానండి మీరు ఎంతగా దేవుని యొక్క గొప్పతనం ఉందో అంటాడు. దేవుని స్తోత్రం. మీ కాళ్ళకి పట్టుకున్న, మీ కాళ్ళకి నేను సలాం చేసిన, పక్కన ఫోన్లో వింటున్నాడట. ఆయన అంటాడు, ఏ రిక్షాలో పెట్టి ఏదో చేస్తామండి అన్నట్టు నాతో మాట్లాడితే నేను అన్నాను, అవసరమైతే మేమే భుజం కాస్తామండి అన్నాను. దేవుని స్తోత్రం. అవి వింటున్నాడట. మీరు మాటలు మట్టుగా చెబుతారేమో అనుకున్నాం, కానీ మీరు చేస్తున్నప్పుడు మీ దగ్గర నేనేం మాట్లాడాలో నాకు అర్థం కాలేదండి అన్నాడు. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీరు భుజం కాస్తుంటే ఏం చేస్తున్నారో, నేను ఏం మాట్లాడాలో ఇంతవరకు నేను యేసు ప్రభువుని గురించి అపార్థం చేసుకున్నాను, క్రైస్తవుని గురించి అసహ్యంగా నేను ఆలోచించాను. నేను అపార్థం చేసుకోవడమే కాదు, అసహించుకోవడమే కాదు, నేను అదో రకమైన చూపుతూ ఉన్నాను. కానీ ఈరోజు మీరు చేస్తున్న కార్యాన్ని చూసి నేను ఏం మాట్లాడాలో నాకు మీ దగ్గర తలదించుకొని సిద్ధపడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే ఇంట్లో ఉండేవాడు కాదు, బయటికి వెళ్ళి యుద్ధం చేయవాడు. స్తోత్రం. ఎవరితోని? శత్రువు మాట్లాడుకుంటున్నాడు, సాతాను గారు మాట్లాడుకుంటున్నాడు, వీళ్ళు ఏమీ లేదని మాట్లాడుకుంటున్నా ఆ మాటలను చేతిలో బంధించి దేవునికి ప్రేమను ప్రజల రుచి చూడకుండా అడ్డంకపరుస్తున్న వాడిపై పట్టబడిన వారిని సమకూర్చి దేవుని ఎదుట నడిపించి యుద్ధం చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కత్తి పట్టుకునేవి కాదు, కర్ర పట్టుకునే కాదు, ప్రేమ కలిగిన క్రియలతో యుద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన. దేవుడు అందుకే పేతురు అంటాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచిన దేవుని గుణాతిశయములను మీరు ప్రచురపరచు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, ఇంకా దేవుని సొత్తైన జనము. ఎన్ని పేర్లు పెట్టాడు అక్కడ, ఎంత గొప్ప పేర్లు పెట్టాడు తెలుసా? మొదటిది రాజులైన, మీరెవరో తెలుసా? మీరందరూ యాజక సమూహము. ఎవరి క్రియలు చేస్తే, ఎవరి గుణాతిశయాలను ప్రచురపరిస్తే, ఆయన గుణాతిశయాలను ప్రచురపరిస్తేనట మనం రాజులైన యాజక సమూహము. రెండవది, మూడవది, నాలుగవది, లేదా మూడే నాలుగో ఉన్నాయి, మూడేనా కదా? దేవునికి స్తోత్రం. మళ్ళీ చూడండి ఒకసారి అన్నమాట, పేతురు పత్రిక మళ్ళీ ఒకసారి పత్రికలు అన్నమాట చూడండి. ఏర్పరచబడిన వంశము, రాజులైన పరిశుద్ధ జనము, దేవునికి స్తోత్రం. అది 4 రకాల కేటగిరీ ఇచ్చాడు. ఆమె ఎన్ని? ఒకటి రాజులైన యాజక సమూహము, 2 మొదటిది ఏర్పరచబడిన వంశము, 2 రాజులైన యాజక సమూహము, 3 పరిశుద్ధ జనము, 4 దేవుని సొత్తైన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప పేరు పెట్టాడండి. ఏర్పరచబడిన రాజులైన పరిశుద్ధ జనము. దేవుని చిత్తమైతే ఈ మాటలు
లోతుగా ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. స్తోత్రం. డీప్గా నేను ఇంకా లోతుగా వెళ్ళలేదు కానీ ముగించబోతున్నా, సమయం అయిపోయింది కనుక దేవునికి స్తోత్రం. ముగించబోతున్నా. లేఖనముల ప్రకారంగా మనం ఎవరిని ఇప్పుడు చెప్పండి, ఎవరు గుణాతిశయం ప్రచురపరచాలి? ఆయన గుణాతిశయములు ఏమిటి అంటే ఆయన దీనులకు, దిక్కులేని వారికి కనికరము చూపిన వాడు. స్తోత్రం. విడవబడిన వారిని, వెలివేయబడిన వారిని, తృణీకరించబడిన వారిని, నిషేధించబడిన వారిని, పనికిరాకును అని వెలివేయబడిన వారిని యోగ్యులుగా మార్చిన ప్రేమ అయినది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ రాళ్ళు పట్టుకొని పట్టడానికి సిద్ధమవుతున్న పాపాత్మురాల జీవితంలో ఆయన పలికిన ఒకే ఒక మాట ఆమె జీవితాన్ని ఒక ఉన్నతమైన పరిశుద్ధ జనాంగం గుంపులోకి చేర్చేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ మాట తెలుసా? ఏ మాట తెలుసా? చెప్పండి. అమ్మా, ఈరోజు అబ్బాయి ఆ చెవుల ఆ పదాన్ని వినలేదు. ఆ పదానికి అట్రాక్ట్ అయ్యే దినాలు కాదు ఆమెకి. అసలు ఆ పదం ఆమె యొక్క జీవితంలో ఎక్కడ కనబడలేదు, వినబడలేదు. భలే వస్తే రకరకాలుగా వాళ్ళ ఇష్టానుసారమైన మాటలతో ఒకవేళ ఆమెను పిలిచి మాట్లాడేదేమో, కానీ ఆ రోజు ఆమెను పిలిచిన పిలుపు ఆమె జీవితాన్నే యేసయ్య పునరుత్థానుడిగా ఉన్నప్పుడు, పునరుత్థానుడైనప్పుడు మొట్టమొదట చూడడానికి నడిపించింది. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా, ఎవరునో నీకు, నేను నీకు అమ్మాని, ఇది ఎవరు నీ పిలుపు, నేనెన్నడూ వినని పలుకు, ఇది ఎవరు పిలువని పిలుపు, నేనెన్నడూ వినని పలుకు, అమ్మాని పిలిచావు. దేవుని స్తోత్రం. ఏమండి, ఆ ఒక్క పదముతోని ఆమె తన పాప రోత జీవితానికి పిలుస్తా పెట్టేసిందండి. దేవుని స్తోత్రం. అయ్యా, తెలుసో తెలియకో నా ఇష్టాన్ని, అది తప్పని నాకు తెలుసో తెలియకో ఇంకా అందులోనే నేను మునిగిపోయాను. అందులోనే ఆ పాపంలోనే నేను పొర్లాడుతూ, ఆ పాపంలోనే నేను ఊబులో ఇక లోతుకు పోతూ ఉన్న నా బ్రతుకులో నువ్వు పిలిచిన పిలుపు నిన్నెవరు మార్చారంటే ఆ పిలుపు నన్ను మార్చేసింది. దేవుని స్తోత్రం. సహోదరులారా, భక్తి అనేది నాలుగు గోడల మధ్య కాదు. భక్తి అనేది మన ఇంట్లో చేసేదే కాదు, కానీ క్రియలలో. ఆయన గుణాతిశయములను, ఎవరు గుణాతిశయం? ఆయన గుణాతిశయములను ప్రచురణ చేయబడాలి. దేవుని స్తోత్రం. మనందుకు పిలుచుకున్నాడు, మనందుకు ఏర్పరచుకున్నాడు, మనందుకైనా ఏర్పరచబడిన వంశం అన్నాడు. రాజులైనా వీళ్ళు ఎవరు అనుకున్నారు? రాజులేలో. హల్లెలూయా. వీళ్ళు ఎవరు అనుకున్నారు? ఏర్పరచబడిన వాళ్ళు వీళ్ళు. దేవుని స్తోత్రం. వీళ్ళెవరు? వీరు పరిశుద్ధ జనం. వీళ్ళెవరు? దేవుని సొత్తైన ప్రజలు. దేవుని స్తోత్రం. ఎవరు ప్రజలంటే? దేవుని సొత్తైన ప్రజలు. అందరిలాంటి వాడు కాదు, అందరిలాంటి వాళ్ళము కాకూడదు. మనం ప్రత్యేకించబడిన వారమై యుద్ధము చేసేవారుగా ఆత్మీయ యుద్ధం చేయాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. ఇదేంట్రా, కులమేంట్రా, వీళ్ళతో కలిసి వీళ్ళిపోతున్నారు. యేసయ్య ప్రేమ అంటే ఎలా ఉంటుందేమో, యేసుబాబు యొక్క నమ్ముకుంటే ఇంత ఐక్యత వస్తుందేమో, యేసుబాబు నమ్ముకుంటే ఇంత తగ్గిపోతుందేమో, యేసుబాబు నమ్ముకుంటే ఇంత ప్రేమ ఇక్కడ వాళ్ళు కనపడుతుంది.
పిలుస్తాడేమో. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప! మనమే చేయలేంది వాళ్ళు కలిసి చేస్తామంటే మనకు సిగ్గు కదా, మనం సిగ్గుపడాలి కదా. ఏర్పరచుకున్న వాడండి మనకి ఆమె చెప్పండి. ఎందుకు తెలుసా? ఆయన గుణాతిశయం ఏమైనానికి మహిమపరచడానికి. ఈరోజు చాలా నేను ఆనందించాను, ఎందుకంటే నా హృదయంలో ఆనందించాను. అక్కడ పరిస్థితి బాధాకరమైన హృదయంలో ఒక ధైర్యం ఏంటంటే కనబడిన దేవదూతల కోసం చెప్పుకున్నాం. ఈరోజు కనబడే దేవదూతలు ఎవరు కనబడ్డారు? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కనబడే దేవదూతలు ఎవరు కనబడ్డారు? వెనక్కి వెళ్ళిపోయి మనకెందుకు లేదు? భలే పాస్టర్ గారే మమ్మల్ని ఇక్కడికి రావడం వరకంటే ఏదో వచ్చాం, కానీ ఇలాంటివి కూడా ఇలాంటి వాటిలోనా అని వారి వ్యత్యాసాన్ని చూడకుండా నిలబడ్డారే. అది దేవుని స్తోత్రం. ఆమె చెప్పాలి. రాత్రి అంతా నిద్రలేదు మనం. రాత్రే కాదు, గత దాదాపు 5 రోజులు వెళ్ళేటప్పుడు బుధవారం రాత్రి, లక్షవారం రాత్రి, శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి, ఎన్ని రోజులు? ఏకంగా 4 రోజులు రాత్రులు. అంటే ఎంత నిద్ర అంటే 12-1 గంట. మీటింగ్ సభ అయ్యేసరికి అయితే 10:30. ఇక భోజనాలకు వెళ్ళి వచ్చేంత చేయాలంటే దాదాపు ఒక 8 లక్షల మంది ప్రజలు సంచరించే ప్రదేశం అది. హల్లెలూయా. అంత ప్రదేశంలో ఎక్కడో భోజనాలు పెడతారు, ఎక్కడో మనం ఉంటాము, ఎక్కడో బయటికి వెళ్ళాలంటే ఎంత ఇబ్బందో, ఎంత నడకో. ఇలాంటి పరిస్థితుల మధ్యలో తెల్లారు మళ్ళా 5 గంటలకే లేపుతారు. స్తుతి ఆరాధన ఉంటుంది. ఏమండి పడుకోవడమే రెండో, అసలు పడుకోవడానికంటూ లేదు. ఇక ఏదో జస్ట్ అలాగా కొంచెం ఏదో తప్ప కంటారా నిద్రపోయే రోజులు కాదు అక్కడ. అలాగని పగలు కాదు, కోరిని పైన నెత్తికాలిపోతూ ఎండకి ఈ దుమ్ము రేగిపోయి గాలాడక ఉక్కిరిబిక్కిరైపోయే ఆ యొక్క పరిశుద్ధ వాతావరణం మధ్యలో అలసిపోయిన వేళలో ఈరోజు వచ్చేటప్పుడు నోహో అక్కడ ఉండిపోయాడు, తుల్లో ఉండిపోయాడు. నేను చదువుపరుచుకుని వస్తాను అన్నయ్య. నా దగ్గర వాళ్ళు డబ్బులు ఈ విషయంలో నేను వాళ్ళని అడగలేదు. ఆ తర్వాత వాళ్ళు ఒకవేళ ఇస్తే ఇస్తారు చూద్దాం లేదు. నేను ఇన్నప్పుడు నా దగ్గర డబ్బులు సమయానికి లేదు. వెంటనే నేను నెహెమ్యా గారు అడిగితే వెంటనే వాళ్ళు నాకు సహకరించారు. ఆ తర్వాత మళ్ళా దాన్ని తిరిగి ఎవరి దానికి ఇవ్వడం జరిగింది. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుని ప్రేమను క్రియల్లో కనపరిచేవాడు కావాలి. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రియలు లేని భక్తి వద్దండి, క్రియలు కలిగిన భక్తి చేద్దామండి. అలాంటి భక్తి కోసం ప్రయాసపడదామండి, అలాంటి దానికోసం నిలబడదామండి, అలాంటి దానికోసం పోరాడదామండి. ప్రభువు యొక్క ఆ పేరును సార్థకం చేసుకుందామండి. ఆమె చెప్పండి. ఏ పేరు? శుద్ధైన, ఏర్పరచబడిన, పరిశుద్ధ రాజులైన యాజసమూహం. అందుకే మిమ్మల్ని పిలిచిన వాణ్ణి చెప్పండి, మళ్ళా మాట చెప్పండి, నేను ఊహిస్తున్నాను. మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము. ప్రచురపరచు నిమిత్తము అంటే ప్రకటించువారుగా, ప్రకటించువారుగా, మనం కనబడేవారుగా ఉండాలి. అందుకే మనల్ని ఎన్నుకున్నాడు, అందుకే మనల్ని ప్రేమించాడు, అందుకే ప్రాణం పెట్టాడు, అందుకే మన విలువను ఆయన పెంచాడు. స్తోత్రం చేయాలి. మనం క్షమించింది అందుకే, మనం ఇంకా ఆయన ఇష్టపడుతుంది అందుకే. తలలో వచ్చి ప్రార్థన చేద్దామా? దేవా, ఎంతగా నన్ను ఏర్పరచుకున్నావు, ఎంతగా నన్ను ఎన్నుకున్నావు.
నా అవును, దేవుడు మన స్థానంలో ఆయన ఉండి ఆయన స్థానాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. మన స్థానాన్ని ఆయన పెంచాలని చూస్తున్నాడు. అందుకే దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. దేవా, ఏ యోగ్యత లేని మనం ఎంతగా ప్రేమించాం, ఇంతగా ఎన్నుకున్నాము తండ్రి. మమ్మల్ని కోరుకున్న దేవుడిని, ఏర్పరచుకున్న దేవుడిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జగముల మేలే పరిపాలక, జగతికి